పరిహారం కోసం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. రైతులు బాధితులకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు. ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన వారిని ఆదుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్కార్ తమ భూములు బలవంతంగా తీసుకుని పరిహారం ఇవ్వలేదన్నారు బాధితులు. మంత్రి ఉత్తమ్ కుమార్ తో భేటీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు గజ్వేల్ పట్టణం పక్కకు వారి నివాస గృహాలు ఏర్పాటు చేసి గత 4 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉండి నష్టపోయినటువంటి రైతులకు ప్యాకేజీలు కానీ పునరావాస ప్రకారంగా రావాల్సినటువంటి ఒక నిధులు సకాలంలో అందక అక్కడ ఉన్నటువంటి రైతాంగం బాధపడుకుంటూ ఈరోజు మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంలో వారు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం ప్రకారం మేమందరం కూడా సంతృప్తి చెందుతున్నాం. సుమారుగా 450 కోట్ల రూపాయలు ఇంకా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్యాకేజీ ఇవ్వవలసిందని చెప్పి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి రిమైండర్ పంపడం జరిగింది. దాన్ని మంత్రి గారు సానుకూలంగా స్పందించి త్వరలో వీటిని విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం ఈరోజు మాకు సంతోషకరమైన వార్త. తప్పకుండా వారు ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ఈరోజు సంతోషంగా పోతున్నాం. మరి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నట్టు జరిగినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక పరిస్థితి మాటలు జరుగుతున్నాయి. అది సత్యమైంది కాదు, అది అసత్యం అని ఈరోజు మాకు తెలిసింది. తప్పకుండా రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం మాకు కలిగిందని చెప్పడానికి సంతోషపడుతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినటివి, అక్కడి నుంచి మన గవర్నమెంట్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి దగ్గరికి పోతే కన్సర్న్ మినిస్టర్ను కూడా కలవమంటే ఇక్కడ ఉత్తమన్న దగ్గరికి వచ్చినటివి. మా ఇబ్బంది ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. మరి అక్కడ ఉన్న మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ నిర్వాసులు అందరికి కూడా వాళ్ళు అనుకున్నంత వచ్చే ప్యాకేజీలు కానీ కొందరికైతే ఇండ్ల ప్లాట్లు కూడా రాలే. అవన్నీ రావాలంటే గవర్నమెంట్ నుంచి 444 కోట్లు ఇవ్వాలని మా సిద్దిపేట కలెక్టర్ గవర్నమెంట్కు లెటర్ రాశారు. ఆ లెటర్ బేస్ చేసుకొని ఆ బడ్జెట్ శాంక్షన్ చేస్తే అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎంతో బాధలతోని వాళ్ళ ఊరిసి పెట్టి ఇంకో దగ్గర బతికొచ్చినప్పుడు వాళ్ళకి ఆ బాధలు మర్చిపోయే విధంగా మనం సేవ చేయాలి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఎంత తొందరలో అయితే అంత తొందరలో వాళ్ళకి రావాల్సిన ప్యాకేజ్ అంతా ఇచ్చి